భయం పవన్ కళ్యాణ్ గారిని చూసి కాదండి. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు తెలంగాణలో జనసేన మీటింగ్ పెట్టిందని అసలే కాదు. భయం ఎందుకంటే కొన్ని ప్రో ఆంధ్ర, ప్రో జనసేన, ప్రో టీడీపీ, ప్రో కాంగ్రెస్ వీడియోలు తెలంగాణ గురించి ఆంధ్ర ఉద్దేశాలని మళ్ళీ మళ్ళీ తేటతెల్లం చేయడం వల్ల 12 ఏళ్ల కిందటి పరిస్థితులు ఇప్పటికే కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్. మరి ఈ పరిస్థితి ఇట్లనే పర్మనెంట్ అయిపోతుందేమో అన్న భయం మాకు. పవర్ స్టార్ని చూసి ఎవరైనా ఎందుకు భయపడతారండి? సంతోషిస్తాం. కానీ ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న తెలంగాణ, పవనిజం పుట్టినిల్లు అయిన తెలంగాణలో అది కూడా డెఫినెట్లీ పవన్ గారు ఈజ్ అ ట్రీట్ టు అవర్ సోల్ రైస్, టు ఎనీ వన్ యాక్చువల్లీ. ఒక ఆంధ్రాకే కాదు, మాకు కూడా ఇంత అదృష్టమా అని ఆనందపడతాం. కానీ అసలే మనందరికీ తెలిసిందే, తెలంగాణలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన హీరోలు, అసలు తెలంగాణ ఫిల్మ్ పర్సనాలిటీసే కరువు ప్రాంతం కదా తెలంగాణ. కాబట్టి మీరు తెలంగాణ మీద వివక్ష చూపకుండా సేవ చేస్తామంటే ఎందుకు వద్దంటామండి మేము? మొదలే ఎక్కడో ఒక ట్రూలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ పాలిటీషియన్స్ కనిపిస్తారు మన దేశంలో. యూజువలీ పాలిటీషియన్స్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ జనరేటింగ్ ట్రస్ట్, అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్. అట్లాంటప్పుడు మిమ్మల్ని చూసి మేము ఆనందిస్తాం కానీ ఎందుకు భయపడతామండి? అందుకోసమేనేమో యాక్చువల్లీ మన దేశంలో ఫిల్మ్ స్టార్స్ ఎలక్షన్స్ గెలిచినంత ఈజీగా ఒక అన్నమలై, అరుణా రాయ్, జయప్రకాష్ నారాయణ, అన్నా హజారే లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ లాంటి అంతటి సెల్ఫ్లెస్నెస్ అండ్ ఆనెస్ట్ యాక్టివిస్ట్ గెలవరు. 2 రోజుల నుంచి మీరు బీఆర్ఎస్ నేతల గురించి, బీఆర్ఎస్ అన్యాయం చేసిన అమరవీరుల గురించి, నిర్లక్ష్యం చేసిన అమరవీరుల స్తూపం గురించి, పదే పదే గద్దర్తోని మీకున్న రిలేషన్షిప్ గురించి, ఇంకా ఒకవైపు తెలంగాణ రైతులు కష్టపడి పండించిన పంటలు అటు గవర్నమెంట్ కొనక, ఇటు ధాన్యాగారాలు లేక, బయట ఎండబోసిన పంటలు అకాల వర్షాలలో పడి కొట్టుకపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టని రేవంత్ రెడ్డి గారు 3 కోట్ల తెలంగాణ ఫండ్స్ని ఉపయోగించి ఎన్టీఆర్ గారు పరమపదించిన తరువాత 30 ఏళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్కే దొరకని సదావకాశాన్ని ఉపయోగించుకొని ఆవిష్కరించిన ఎన్టీఆర్ గారి విగ్రహం గొప్పతనం గురించి ఒకరినొకరు మెచ్చుకోవడం, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం సరిపోయింది. కానీ అసలు ఆంధ్రాతో తెలంగాణ ఎందుకు విడిపోయింది? ఆంధ్ర నేతలతో తెలంగాణలో ఆంధ్ర సుప్రీమసీతో విసిగిపోయి మీరు అన్నట్టు 1500 మంది అమరవీరులు, తెలంగాణ ప్రజలు, యంగ్ కాలేజ్ స్టూడెంట్స్ నుంచి ప్రాణాలు పోగొట్టుకొని అంత పెద్ద పోరాటం చేసి ఆంధ్ర నుంచి స్వాతంత్రం తెచ్చుకొని విడిపోయిన తెలంగాణ ప్రజల కోసం మీరు ఏం చేద్దామనుకుంటున్నారో ఒక్క ముక్కైనా చెప్పలేదండి. మరి ఇప్పుడైతే తెలంగాణ మీద మీ మమకారం చూసి ముచ్చటేస్తుంది. కానీ మరి తెలంగాణ ఫార్మేషన్ అయినాక ఆ రెజల్యూషన్కి అగెయిన్స్ట్గా 11 రోజులు నిరాహార దీక్ష చేసిన మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా అమరవీరుల కోసం ఏం చేయలేదు. మరి
And I'm not being sarcastic. I have more Andhra friends than Telangana, and all of us were affected. All of us had, a bittersweet reaction to the bifurcation of the state. And this is not a personal, um, just a personal opinion. It's more of a, historical fact and a reaction to that. We should actually revisit ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయాయి అన్న విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు, నిధులు, నియామకాలు, 3 రీజన్స్, మెయిన్ రీజన్స్. ఉమ్మడి ఆంధ్రాల తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు కూడా ఆంధ్రాకి తరలించుకొని తెలంగాణ కరువు కాటకాలతో మాడిన ఆంధ్రాకి పట్టలేదు అన్నది ఇస్ ద ఫస్ట్ రీజన్. 50 ఏళ్ళు ఎదురు చూసి 14 ఏళ్ళు ఒక పెద్ద పోరాటమే చేసి తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ళ అఘోర పరిశ్రమ రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న కలకలలాడుతున్న తెలంగాణ. ఇప్పుడు ఇంత ఎఫెక్షన్ మీకు వస్తుంది కదా, మరి అప్పుడేమైంది? ఇంకొక మాట అడుగుతానండి మిమ్మల్ని. ఉమ్మడి ఆంధ్రాలో తెలంగాణకి ఎన్ని నిధులు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా కేటాయించిండ్రో ఒక లెక్క చెప్పగలుగుతారా మీరు? తెలంగాణ కోసం ఎన్ని డ్యామ్లు కట్టించిండ్రు, ఎన్ని కాలువలు తవ్వించిండ్రు, ఉమ్మడి ఆంధ్రాల తెలంగాణ పంట దిగుబడి ఎంత, ఆ టైంలో ఆంధ్ర పొలాల విలువ ఎంత, తెలంగాణ పొలాల విలువ ఎంత, నక్సలైట్ మూవ్మెంట్ అసలు తెలంగాణని ఎందుకు పరిమితమైంది, తెలంగాణ వాస్తవ్యులకి ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఉండే, ఎంతమంది జడ్జెస్లా అపాయింట్ అయినరు, ఎంతమంది లాయర్స్ ఉండే, ఎన్ని రిజర్వేషన్స్ వచ్చినాయి. లెట్స్ టాక్ దీస్ as well. గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ కాంట్రాక్ట్స్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్ ఆంధ్ర వాళ్ళకే దొరుకుతున్నాయి, తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు అని తెలంగాణ ఏడుపుని పట్టించుకోలేదని కాదా సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది? అసలు తెలంగాణ సీఎంలకే గతి లేదు అప్పుడు. మీరు అన్నారు కదా, ఆంధ్రాలోనే సీఎం పదవికి గతి లేదు నాకు, ఇంక ఇక్కడేం ఆశిస్తామని. సేమ్ ఫీలింగ్ అప్పుడు మన తెలంగాణ సీఎంలది కూడా పాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16 మంది సీఎంలు ఉండే. అందులో ఒకే ఒక్క తెలంగాణ సీఎం జలంగం వెంగళరావు గారు ఫుల్ 5 years టర్మ్ సర్వ్ చేసిండ్రు. 4 తెలంగాణ ప్రాంతం సీఎంలు అయితే మిగతా 3 అపార్ట్ ఫ్రమ్ వెంగళరావు గారు, పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, ఏ ఒక్కరు కూడా 2 years కంటే ఎక్కువ సీఎం పదవిలో లేరు. ఎందుకో మరి. పివి నరసింహారావు గారే 5 years సెంటర్లో పిఎం పదవి కాపాడుకోగలిగినారు, కానీ ఇక్కడ ఆంధ్ర దెబ్బకి మనలేకపోయిండండి. 2 సంవత్సరాలు ఎంత సిన్సియర్గా కష్టపడి ల్యాండ్ రిఫార్మ్స్ ఎగ్జిక్యూట్ చేద్దామని చూసిండ్రు, ముల్కీ రూల్స్ పాలసీ ఎగ్జిక్యూట్ చేద్దామని చూసిండ్రు. అప్పుడు ఆంధ్రప్రదేశే సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసిన ముల్కీ రూల్స్కి అగెన్స్ట్గా ల్యాండ్ సీలింగ్ రిఫార్మ్స్ని కూడా నిరాకరించి జై ఆంధ్ర మూవ్మెంట్ని చేసింది కదా అండి.
ఆ మూవ్మెంట్లో ఒక 400-500 మంది చనిపోయినరు. మరి ఎందుకో గుర్తు చేయన్నా. ఫస్ట్ రీజన్, ల్యాండ్ సీలింగ్ రిఫార్మ్స్ బై పివి గారు ఇన్ 1972. భూస్వాముల కింద ఉన్న 100 ఎకరాల ల్యాండ్ లేని వాళ్ళకి పంచడం కంపల్సరీ చేసిండ్రు. తెలంగాణ భూస్వాములు సిన్సియర్గానే ఇచ్చేసిండ్రు. ఆంధ్ర స్వాములకు మాత్రం అది నచ్చలే. నరసింహారావు గారు గద్దె దిగే వరకు శాంతించలేదు దానికి అగేన్స్ట్గా. అప్పుడేమో 100 ఎకరాల భూమిని బహుజనాలకి ఇవ్వాల్సి వస్తుందని ఏకంగా ఒక సీఎంనే గద్దె దించి రాష్ట్రంలో 1 year ప్రెసిడెంట్ రూల్ తెప్పించిన ఆంధ్ర భూస్వాములు, ఆంధ్ర ప్రజలు ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ గద్దర్కి కారు అని మాట్లాడితే ఏమనాలి? ఓకే. సెకండ్ రీజన్, ముల్కీ రూల్స్ అంటే ఏ ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతంలో జాబ్స్ ఇవ్వాలి. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని పివి నరసింహారావు గారు పాపం ఈ పాలసీ ప్రవేశపెట్టిండ్రు. హైదరాబాద్లో ఓన్లీ తెలంగాణ ప్రజలకి జాబ్స్ వస్తాయన్న విషయం ఆంధ్రాకి నచ్చక విజయవాడలో ప్యారలల్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు, వేరే సీఎంని పెట్టుకున్నారు. అప్పుడే అట్లనే వదిలేస్తే అయిపోతుండే, ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు. ఇన్ని ఇయర్స్ ఇంత యానిమాసిటీ ఇదంతా పెరిగేది కూడా కాదు. కానీ అప్పుడు మాత్రం జై ఆంధ్ర మూవ్మెంట్ వల్ల, ఆంధ్ర పెద్దల క్విక్ థింకింగ్ అండ్ హై ప్రెషర్ యాక్షన్ వల్ల ఆ పాలసీలు ఎగిరిపోయినాయి. పాలసీని తీసుకొచ్చిన నరసింహారావు గారు పోయిండ్రు, ఏకంగా ప్రెసిడెంట్ రూలే వచ్చింది. అప్పుడు అఫీషియల్గా 400 మంది ప్రాణత్యాగం చేసిన ఆంధ్ర సమరయోధుల గురించి ఇవాళ మాట్లాడరెందుకు పవర్ స్టార్ గారు? వాళ్ళకి ఆంధ్రాల కట్టారా అఖండ దీపంతో స్తూపం? మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన్నా, జయాంధ్ర మూవ్మెంట్ అక్టోబర్లో 1972లో స్టార్ట్ అయింది. రైట్ ఆఫ్టర్ పివి నరసింహారావు tried to implement Mulki rules and Land Sealing Act. 1973 జనవరి నుండి డిసెంబర్ 1973 వరకు ఆంధ్రప్రదేశ్లో 1 year ప్రెసిడెంట్ రూల్ ఉండే, నెక్స్ట్ సీఎం వచ్చే వరకు. ఆ 1 yearలో కథం కహాని అట్లుండాలి దెబ్బ అంటే. పాపం ప్రెసిడెంట్ రూల్ తర్వాత వచ్చారనో, ఇప్పుడే గద్దె దింపితే బాగుండదనో, లేకపోతే పోరాడి ఆంధ్ర అలసిపోయిందో కానీ వెంగళరావు గారిని మాత్రం 5 years ఉండనిచ్చిండ్రు. హీ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ సీఎం ఫ్రమ్ తెలంగాణ who lasted that long and who did anything for Telangana back then. తర్వాత किसी का मजाल है जो आए और आके ठहरे. ఆ తర్వాత పాపం తెలంగాణ ప్రజలు నెక్స్ట్ 40 ఏళ్ళు పడ్డ పాటలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణ లాగా 50 ఏళ్ళు అగచాట్లు పడే కర్మ ఆంధ్రాకేం పట్టిందండి కదా. 14 ఏళ్ళు పోరాడవలసిన అవసరం ఏముంది? మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి సీఎం ఉంటే ఆంధ్ర చూస్తూ కూర్చోవాలని రూల్ ఏముంది? దట్స్ వై యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ జనసేన బ్యాక్ హియర్. పాపం ప్రజలకి ఈ హిస్టరీ తెలియదు కదా. యూట్యూబ్ వీడియోలు, TV5, ఈనాడు, ABN ఇవి చూపించిన దాన్నే హిస్టరీ అనుకుంటున్నారు. మేబీ మళ్ళీ ఆంధ్ర సీఎం వస్తేనే తెలంగాణకి తాతలు తండ్రులు అందరూ గుర్తుకొస్తారేమో. ఈ మధ్య కొంచెం మర్చిపోయినరు. నేనైతే
పర్సనలీ ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ అండి ఆఫ్ ఆంధ్రాస్ ఎంటర్ప్రైజింగ్ స్పిరిట్. ఎవరైనా తెలంగాణ వాళ్ళైనా ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళు చాలా ఖతర్నాక్ అంటే ఎప్పుడు అదే చెప్తా, యుఎస్ ఇండియన్స్ని, అరబ్స్, జ్యూస్ని చూసి కూడా ఎందుకే ఇన్సెక్యూర్ అవుతారు అని. ఆంధ్ర హ్యాస్ అ క్లెవర్ ఫైటింగ్ స్పిరిట్ that తెలంగాణ షుడ్ లర్న్ ఫ్రమ్. అంతేగాని మిమ్మల్ని విలన్స్ లాగా చిత్రీకరిస్తే ఏమొస్తుంది? అండ్ ఐ పర్సనలీ విల్ బికమ్ ఫ్రెండ్లెస్ టు. నాకు తెలంగాణ ఫ్రెండ్స్ని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఈ వీడియో తర్వాత రేపు పొద్దున నా ఫ్రెండ్స్ అందరు నన్ను బాయ్కాట్ చేస్తారేమో. హోప్ఫుల్లీ నాట్. కమింగ్ టు ద ప్రెజెంట్, మీరు బీఆర్ఎస్ పాలనల లాస్ట్ 10 yearsలా నిజంగా జరిగిన అవకతవకలో 10 ఏళ్ళ షార్ట్ టైంలా ఒక మాటలతోనే సరిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎంత ప్రోగ్రెసివ్ వర్క్ చేసినా బీఆర్ఎస్ థర్డ్ టర్మ్ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోయిందో, ఇప్పుడు కాంగ్రెస్ పాలన పాపం తెలంగాణ ఎట్లా భరించాల్సి వస్తుందో, జనసేన ఎందుకు అవే మిస్టేక్స్ రిపీట్ చేయదో, బీఆర్ఎస్ 10 yearsలో చేసిన 20 years వర్త్ డెవలప్మెంట్ని కాంగ్రెస్ 2 ఏళ్ల లోపలనే 30 years వెనకాలకి ఎట్లా తీసుకుపోయిందో, ఆ డ్యామేజ్ అంతా జనసేన పవర్లోకి వచ్చి 5 సంవత్సరాలల్లో ఎట్లా డ్యామేజ్ కంట్రోల్ చేస్తుందో. మీ మీటింగ్లో ఇట్లాంటివి చెప్తే బాగుండేదేమో, కొంచెం ధైర్యంగా ఉండేది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేది. అవి ఏమి చెప్పకుండా కుల రాజకీయాలు, తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం అప్పటి పుష్కర కాలం కిందటి విషయాలు, మీ రాజకీయ శత్రుత్వం గురించి ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్ అయ్యుండి జనసేన కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ పొట్లాడుకుంటుంటే మాలాంటి ప్రజలకి వాళ్ళ ఫ్యూచర్ గురించి భయమేదా అండి? అసలు మాకెందుకండి మీ రాజకీయాల గొడవలు? మేము ఆల్రెడీ చాలా విసిగి వేసారి అలసిపోయినాం పాలిటిక్స్తోని. మాకు కావాల్సింది ఒక్కటే, డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ సినిమాలు చూస్తాం, బాగుంటుంది. రాజకీయ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బోరింగ్ అయిపోయిందండి. దయచేసి ఇంకా చాలు. It would be a great welcome change if the people did not have to witness such dramatic politics, and if we were just at the receiving end of some great development in both states. అండ్ అందరికీ తెలిసిందే ఆంధ్రాల కుల రాజకీయాలు ఎంతగా ఉంటాయో. మళ్ళీ అవే రాజకీయాలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆ పాయింట్ మీద తెలంగాణ ప్రజలను కూడా ఇన్స్టిగేట్ చేసి విభజించడం కాకుండా, మీ రాజకీయ శత్రుత్వాలతో మాకు సంబంధం లేకుండా మీరు తెలంగాణకి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి ప్లీజ్. తెలంగాణకి మీ పాలసీస్ నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ స్టార్ పవర్తో తమిళనాడులో తలపతి విజయ్ లాగా నెక్స్ట్ తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయిపోవచ్చు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.